మన క్యాబినెట్లో పిల్లలకు మాత్రమే టిఫిన్ లంచ్ పెడితే టీచర్లు తినకపోతే టీచర్లు దాన్ని పట్టించుకోరు. అందుకే 1,25,000 మంది టీచర్లకు మీరు కూడా టిఫిన్ నా లంచ్ అక్కడనే చేయాలని వాళ్ళకు కూడా ఇప్పుడు నిధులు ఇవ్వడమే కాకుండా చట్టం చేసిన. ఎప్పుడైతే సార్ అక్కడ టిఫిన్ తింటాడో, సార్ అక్కడ లంచ్ చేస్తాడో, పిల్లలకు పెట్టే భోజనం ఎట్లుందో సార్కు రుచి తెలుస్తుంది. సార్కు రుచి తెలిసినాక ముఖ్యంగా మహిళా టీచర్లే ఎక్కువ మంది ఉన్నారు. అమ్మ మనసు ఊరుకుంటుందా వంట బాగలేకపోతే? ఏ పిల్లలైనా తల్లులు తమ పిల్లలాగానే చూస్తారు. కానీ వండిన వంట ఉప్పు కారం చక్కగా లేకపోతే ఏ అమ్మ ఊరుకోదు. బల్లో ఆమె టీచర్ ఉండొచ్చు కానీ ఇంటికి పోతే ఆమె కూడా తల్లే కదా. అందుకే ఆ వంటను సరిదిద్ది పిల్లలకు మంచి భోజనం పెట్టేటట్టు, మంచి నాష్ట పెట్టేటట్టు ఉండాలి అని అంటే ముందు టీచర్లను కూడా అక్కడనే తినేటట్టు చేయాలని ఆలోచన చేసి టీచర్లకు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ స్కూళ్ళలోనే ఇవ్వాలని మన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు ఇంకా ఆ ఫుడ్ యొక్క నాణ్యత ఇంప్రూవ్ అవుతుంది. అందుకే ఈరోజు మా అధికారులకు, మా సీతక్క అక్క ఎన్ని పెన్షన్లు ఇచ్చినా, ఎన్ని ఇండ్లు ఇచ్చినా, ఎన్ని షాది ముబారకులు ఇచ్చినా కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, కొత్తగా అడిగేవాళ్ళు ఉంటారు. కానీ మంచి భోజనం పెడితే, ఆరోగ్యవంతమైన పిల్లల్ని తయారు చేస్తే తెలంగాణ సమాజాన్ని మనం నిర్మించవచ్చు. మంచి విద్యను అందిస్తే ప్రయోజకులైన దేశ పౌరులను తీర్చిదిద్దొచ్చు. అందుకే ఇవాళ ఇది మన బాధ్యతగా తీసుకుందాం. ఇప్పటికిప్పుడు వాళ్ళకు ఓటు లేదు, వాళ్ళు ఓటు వేయరు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏం ఆలోచన చేస్తుంది? ఓటు ఎవరు ఇస్తారో వాళ్ళకే పథకాలు అంటారు. కానీ ఈసారి నేను అట్లా ఆలోచన చేయలే. ఈ పిల్లల ఆరోగ్యం పట్ల, ఈ పిల్లల చదువు పట్ల, ఈ పేద పిల్లల భవిష్యత్తు పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. నేను మీ సోదరుడిగా మా ఆడబిడ్డలందరికీ మాటిస్తున్నా, మీ పిల్లలకు నాణ్యమైన భోజనమే కాదు, నాణ్యమైన విద్యను అందించే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది. మీ భవిష్యత్తు, మా భవిష్యత్తు. రకరకాల సమస్యలతో మనం ఇక్కడికి వచ్చినాం. ఈడున్న 90% మన సగ జీవితం గడిచిపోయింది, ఇంకా కొంత సగమే మిగిలింది. కానీ ఆ పిల్లల మొత్తం భవిష్యత్తు ఈరోజు మన చేతుల్లో ఉంది. ఆ పిల్లలు 100 ఏళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి అనంటే, ఆ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలి అనంటే ఇలాంటి సంస్థలు రావాలి. నాణ్యమైన భోజనం, నాణ్యమైన ఫుడ్ వాళ్ళకి అందించాలి. Subscribe us and press the bell icon for more interesting updates.